నెల్లూరు పర్యటనకు వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. ముఖ్య నేతలతో నాదెండ్ల సమావేశమయ్యారు. పార్టీ బలోపేతానికి స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్, నూనె మల్లికార్జున యాదవ్, గొనుగుల కిషోర్, సుజయ్ బాబు, కారంపూడి కృష్ణారెడ్డి, హరి లాయర్ శ్రీరామ్, జనసేన వీర మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దయచేసి మన వాళ్ళందరూ కూర్చోండి ప్లీజ్. సైడ్ ఇచ్చేయండి. ఈ మధ్యలో ఎవరు సైడ్ వచ్చేసేయండి ప్లీజ్. చాలా చాలా ఆనందం వేసింది. మన నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీకి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి అన్నింటికీ తానై పార్టీ మొత్తం భుజాల మీద వేసుకొని ఒక టీంలో బ్రహ్మాండంగా టీం వర్క్ చేసుకుంటూ పార్టీని ఎలక్షన్స్ ముందర ఎంత గట్టిగా పనిచేసి ఏ విధంగా మనం ఏదైతే 100% స్ట్రైక్ రేట్ తో గెలుపొందామో దాంట్లో నాదెండ్ల మనోహర్ గారి ఎక్స్పీరియన్స్, ఆయన చేసిన కష్టం చాలా ఉంది. నాయకత్వం నెల్లూరు జిల్లాలో ఎంత బలంగా ఉందో ఈ రోజున అజయ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఒక అద్భుతమైన స్వాగతం పలకడమే కాకుండా కలిసికట్టుగా మీ అందరం కూడా పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో అనేక కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేపట్టబోతున్నాం. గతంలో నిలబడ్డాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము రైతుల పక్షాన, సామాన్య ప్రజల పక్షాన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఎన్నో ఆందోళనలు చేశాం. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి బాధ్యత పెరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంత్రులుగా, శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా మేము చేయగలిగే కార్యక్రమాలు మా పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం 100% మేము నిజాయితీగా చేసుకుంటూ ముందుకెళ్తాం. నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు తీసుకురావాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా పైన ఉన్న అభిమానంతో ఆయన కూడా రాబోయే రోజుల్లో పర్యటించి ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థని ఇంకా బలోపేతం చేసేగా అందరం కూడా ముందుకెళ్తాం. ఇప్పుడు పార్టీ తీసుకునే నిర్ణయాల్లో భాగంగా ఖచ్చితంగా వివిధ ప్రాంతాల నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా అకామిడేట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంతటితో అయిపోలేదు. నామినేటెడ్ పదవులు ఇంకా చాలా ఉన్నాయి. కార్పొరేషన్లు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. బట్ అన్నింటిలో కూడా జనసేన పార్టీకి ఒక ప్రధానమైన పాత్ర ఉండేటట్టు 100% పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా అడుగులేస్తున్నారు. నాయకత్వం లేదనే మాట దయచేసి మీరు అనబాకండి. ఖచ్చితంగా నాయకత్వం ఉంది కాబట్టి ఈ విధంగా ఇంత సమూహం మేము ఈరోజు కలిసికట్టుగా చేసుకోగలిగాం. నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి, వేదిక ఇవ్వాలి. ఒక బలమైన నాయకత్వం పెంచే విధంగా పార్టీ నుంచి మేము కార్యక్రమాలు చేసుకుంటూ రావాలి. కొన్ని జిల్లాలు ఫోకస్ చేయగలిగాం. నెల్లూరు జిల్లా పైన కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేను అజయ్ గారికి అందరికీ మాట ఇస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు, ఈ జిల్లాలో మనకున్న బలం, మన జన సైనికులు, వాళ్ళందరినీ కూడా మేము అండగా నిలబడే విధంగా మేము కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు ఒక కష్టమైన ప్రయాణం అందరం కలిసి చేసాం.
కాబట్టి ఎవరిని మేము మర్చిపోలేం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.